ఈరోజు ఏంటంటే మనము నేచర్ అండ్ ఎపిసోడ్ 7 వీడియో కోసం వెళ్తున్నాం అనమాట. ఈ సీజన్ లోనే మనకు ఈ టైప్ లో మనకు మేఘాలు వచ్చాయంటే ఇంకా మనం పీక్ వింటర్ సీజన్ అంటే డిసెంబరు జనవరి ఆ టైంలో వచ్చామంటే ఇంకా మొత్తం మేఘాలే. లిటరలీ చెప్పాలంటే మేము ఇక్కడ నిలబడుకున్నాం కదా, మా దగ్గర నుంచి ఇలా వెళ్తున్నాయి అనమాట మేఘాలు. అంత హైలైట్ ఉన్నాయి వ్యూస్. ఈ టెంపుల్ కూడా మనకు 600 years అగో టెంపుల్ అనేసి చెప్పుకుంటారు అనమాట. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మనము నేచర్ అండ్ ఎపిసోడ్ 7 వీడియో కోసం వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు మన డెస్టినేషన్ ఎక్కడికి అంటే టెంపుల్కు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేసి మనకు విజయనగరం నుంచి ఒక 18 km వస్తుంది. ఈసారి అక్కడ వ్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి చెప్పను, డైరెక్ట్ చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడదాం. చలో, ఇప్పుడు మనకు అక్కడ టాప్ లో ఒకటి కొండ కనిపిస్తుంది కదా చిన్న లైట్ తో, ఆ కొండపైకి అనమాట మనం వెళ్ళేది. ఇప్పుడు మ్యాక్సిమం టైం వచ్చేసి 5:17 అయింది. సన్ రైజ్ టైంకల్లా అక్కడికి వెళ్ళాలి అనేది ప్లాను. కాదు కొంచెం లేట్ అయిపోయింది, పర్లేదు, మ్యాక్సిమం రీచ్ అయిపోవచ్చు మనం. అక్కడ మేము స్టార్ట్ అయింది 5 కల్లా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా అయితే మనకు గూగుల్ మ్యాప్స్లో అయితే మనకు లొకేషన్ అక్కడ స్టెప్స్ దగ్గర నుంచి చూపిస్తుంది. రోడ్డు కొత్తగా వేశారు కాబట్టి ఇంకా గూగుల్ మ్యాప్స్లో కూడా అప్డేట్ అవ్వలేదు. మన ఒకవేళ విజయనగరం సైడ్ ఎట్ సైడ్ నుంచి వచ్చినా కూడా ఇక్కడ మీకు ఇక్కడ ఫ్లెక్సీస్ ఇవన్నీ కట్టేసి ఉంటారు చూడండి. సో కొండపైకి దారి అనేసి బోర్డు కూడా ఉంది అక్కడ, చూడొచ్చు. సో ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలన్నమాట. యాక్చువల్ అయితే ఇది గూగుల్ మ్యాప్స్ లో రోడ్ చూపిదు, ఒకసారి ఇక్కడ చూపి ఒకసారి ఇది చూడండి. ఇక్కడ స్టెప్స్ దగ్గర నుంచి రోడ్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు కొత్తగా చేశారు కాబట్టి ఈ రోడ్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. సన్ రైజ్ టైం అడగలే, 5:30 చూపించింది సన్ రైజ్. 5:35 అయిందే. ఓకే ఓకే, పర్లేదులే, వెళ్ళిపోవచ్చు సన్ రైజ్ టైంకల్లా. మనకు ఏంటంటే మనకు పై వరకు అయితే టెంపుల్ దగ్గర వరకు అయితే మనకు కార్ అయితే వస్తుంది. ఒకసారి చూసారంటే మీకు ఇదే అనమాట టెంపుల్. ఈ కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాల్సింది వస్తుంది మీరు అంతే. మనము కొండ ఎక్కే కానీ కింద నుంచి మనకైతే 1 km అయితే డిస్టెన్స్ వస్తుంది పై వరకు. ఆల్మోస్ట్ ఒక 8 హెయిర్ పిన్ బెండ్స్ వరకు ఉంటాయి అనమాట. పర్లేదు, మనకు రోడ్డు కొత్తగా వేశారు కాబట్టి సింపుల్ గానే వచ్చేయచ్చు. ఇంతకుముందు రోడ్డు ఎలా ఉండేదంటే కొంచెం ఇరుకిరుగ్గా, అసలు కార్ అయితే రాలేదు. సో అలా అయితే ఉండేది. ఇప్పుడు రోడ్డు అయితే చాలా బాగుంది. కాకపోతే ఇంకొంచెం అవి సైన్స్ అవన్నీ పెట్టాలి. సో ఇప్పుడే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి. సో ఒక్కసారి మీకు లొకేషన్ చూపిస్తాను, ఒకసారి సన్ రైజ్ చూసుకుందాము, దాని తర్వాత గుళ్ళకి వెళ్దాము. వ్యూస్ అయితే చూసారు కదా మీరు. మనం ఇప్పుడు వచ్చిన రూట్ ఏదంటే ఇప్పుడు మనకు అక్కడ కింద ఆటోస్ అవి వెళ్తున్నాయి అక్కడ. సో ఆ రూట్ లో నుంచి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు హెయిర్ పిన్ బెండ్స్ కూడా ఈ రోడ్ లో.
వ్యూస్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అనమాట. ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ అనుకోండి. యాక్చువల్గా అయితే మామూలుగా పీక్ వింటర్ సీజన్లో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇలా మేఘాలు ఇవన్నీ కనిపిస్తాయి. కాకపోతే ఈ అంత పీక్ వింటర్ సీజన్ కాదు, అప్పుడు కూడా మనకు ఈ రేంజ్లో ఒకసారి మీరు ఇక్కడ మేఘాలు కూడా చూడొచ్చు. ఈ సీజన్లోనే మనకు ఈ టైప్లో మనకు మేఘాలు వచ్చాయంటే ఇంకా మనం పీక్ వింటర్ సీజన్ అంటే డిసెంబరు జనవరి ఆ టైంలో వచ్చామంటే ఇంకా మొత్తం మేఘాలే. లిటరలీ చెప్పాలంటే మేము ఇక్కడ నిలబడుకో ఉన్నాం కదా, మా దగ్గర నుంచి ఇలా వెళ్తున్నాయి అనమాట మేఘాలు, అంత హైలైట్ ఉన్నాయి వ్యూస్. సో మీరు ఒకసారి ఇలా చూసారంటే ఇంకా ఇట పైకి టెంపుల్ దగ్గరికి ఇలా అయితే వెళ్ళాలి. సో ఒకసారి మనం పైకి టెంపుల్లోకి వెళ్దాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ మనకు స్టెప్స్ అనమాట. కింద నుంచి ఇంతకుముందు మనకు ఈ రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో లేదు, ఇప్పుడు ఈ మధ్యన ఈ రోడ్డు అనేది వేశారనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ స్టెప్స్ అయితే ఇవేనమాట. ఇక్కడ నుంచి మామూలుగా మనం ఒకవేళ ఇంతకు ముందు రోడ్డు ఇక్కడ స్టెప్స్ నుంచి వచ్చేయచ్చు. ఆల్మోస్ట్ 1200 స్టెప్స్ అయితే ఉన్నాయనేసి చూశాను నేను. ఒకవేళ స్టెప్స్ దారిన రావాలనుకుంటే 1200 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు మొత్తము కొండలే, జస్ట్ అలా ఒక చిన్న ఊర్లు అలా కనిపిస్తూ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి వ్యూస్ అయితే. ఈ టెంపుల్ కూడా మనకు 600 years అగో టెంపుల్ అనేసి చెప్పుకుంటారు అనమాట. కాకపోతే అది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలియదు. కాకపోతే ఇక్కడ చెప్పుకున్న మటుకు ఈ టెంపుల్ అనేది 600 years అగో టెంపుల్ అనేసి చెప్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయిపోయింది. యాక్చువల్గా అయితే ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం పూజారి ఏమైనా వస్తాడేమో అని అనుకుంటున్నాం. సో ఇంకా ఏ విషయం అయితే తెలియదు. సో మనం కొద్దిసేపు వెయిట్ చేయాలి. మీకు ఒకసారి లోపలికి వెళ్ళి టెంపుల్ పై నుంచి మనకు వ్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి చూపిస్తాను. ఒక్కసారి ఇటు సైడ్ వ్యూస్ చూడండి. లిటరల్గా చెప్పాలంటే మేఘాలు చూడండి ఇప్పుడు ఈ టైంలో కూడా ఎంత ఉన్నాయనేసి. ఇదైతే మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ స్ట్రక్చర్ కూడా మీరు చూసుకోవచ్చు. మనకి ఇక్కడే కొంచెం చాలా ఓల్డ్ టెంపుల్ అనేసి కొంచెం అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఇవైతే రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా మీకు, అవైతే మనకు రీసెంట్ కన్స్ట్రక్షన్ చేసినట్టు అని ఉన్నాయి. మనకు ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. అసలు ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది ఎగ్జాక్ట్గా. 6:30కి కూడా మనకి ఈ రేంజ్లో వ్యూస్, ఈ రేంజ్లో మనకు ఆ మేఘాలు అవన్నీ కనపడడం అనేది నెక్స్ట్ లెవెల్ అసలు. ఒకసారి మీరు చూసినట్టయితే మనకు అటు సైడ్ మొత్తం కొండలు ఉంటాయి, ఇటు సైడ్ అయితే మీకు ఇటు సైడ్ మొత్తం పొలాలతో వ్యూ కనిపిస్తుంది అనమాట. సో ఒకసారి ఇటు సైడ్ కూడా చూడొచ్చు మీరు. ఇది టెంపుల్ మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు మాడిఫై చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇటు సైడ్ రోడ్డు వేయడం కానీ, ఇక్కడ చూసినట్టయితే మీరు పైన ఇవన్నీ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ మాడిఫై చేసి మళ్ళీ కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మీరు ఒకసారి ఈ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ చూడొచ్చు. ఇదేంటంటే మనకు టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో యాక్చువల్గా ఇదైతే క్లోజ్ చేశారనుకోండి, మనం గేట్ ఓపెన్ చేసుకునే విధంగా ఉందన్నమాట. మనకి ఇక్కడ నుంచి అయితే అక్కడ దేవుడు అయితే కనిపించట్లేదు, ఇక్కడ లాక్ ఏం వేయలేదు. కాకపోతే మనం ఎందుకనేసి వెళ్ళట్లేదు. చూద్దాం, ఒకవేళ ఇప్పుడు 6:30 అయింది కదా, 7:30 8 వరకు చూసి ఒకవేళ పూజారి కానీ ఎవరైనా వచ్చారంటే లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని తర్వాత చూద్దాము. ఇప్పటికైతే ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు, 6:30 అయిపోయింది టైం. ఇక్కడ మీకు చూసినట్టయితే ఒక చిన్న హట్ ఉంది అనమాట. ఇలా కింద నాకు తెలిసి ఇక్కడ పూజలు అవి జరుగుతాయి అనుకుంటున్నా. కింద చూసినట్టయితే కొంచెం హోమగుండం అంటారు కదా, సో అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కింద. ఇప్పుడు మనము ఇక్కడ రోడ్డు దగ్గర నుంచి ఇలా వస్తాం అనమాట. ఇది ఎంట్రన్స్. మనకు ఇప్పుడు కొత్తగా ఏదైతే రోడ్డు వేసారో ఆ రోడ్డు వేసింది ఇదే అనమాట. సో ఇలా వచ్చామంటే మనము ఫస్ట్ మనకి ఎంట్రన్స్ లోనే ఈ వ్యూ అయితే కనిపిస్తుంది మీకు. ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ కింద పొలాలు, ఇటు సైడ్ కొండలు, చిన్న ఊర్లు అలా ఉన్నాయి అనమాట. సో ఇదంతా మీకు పొలాలే.
సో మనకైతే ఇప్పుడే జస్ట్ 7:30 ఈ టైంకి పూజారి అయితే వచ్చేసారు. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటికి వచ్చి అటు సైడ్ ఒకసారి వ్యూస్ అనేది చూద్దాం మనం. మొత్తానికి మన నేచర్ హంట్ సిరీస్ లో ఎపిసోడ్ 7 అయితే ఇలా జరిగిందనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు దీనికన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ వ్యూస్ తో ఇంకా పూర్వకాలంలో మనకు బుద్ధులు ఏదైతే కొంచెం గుర్తులు ఉన్నాయో సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. అది మీరు నేచర్ హంట్ 8 లో అయితే చూడొచ్చు. సో మన ఛానల్ ఓపెన్ చేసినారంటే మనకు నేచర్ హంట్ సిరీస్ ఉండే అనమాట. ఆ సిరీస్ లో మొత్తం నేచర్ హంట్ ఎపిసోడ్స్ అన్ని కనిపించాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూసారంటే నేచర్ హంట్ ఎపిసోడ్స్ అన్ని కనిపిస్తాయి. సో అవి కూడా మీరు చూడొచ్చు. ఈ నేచర్ హంట్ అంటే చాలా మందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఏంటంటే మనము ఏదైతే ఇటువంటి ప్లేసెస్ ఉంటాయి కదా, ఎక్కువ ఫేమస్ కాకోకుండా కాకపోతే మనకు అక్కడ వ్యూస్ కానీ అక్కడ చరిత్ర కానీ ఇలా చాలా ఉంటది అనమాట. సో అటువంటి ప్లేసెస్ అన్ని మనం నేచర్ హంట్ సిరీస్ లో అయితే కవర్ చేస్తున్నాము. సో ఈ సిరీస్ ఇంకా ముందు కొనసాగాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి. సో ఒకవేళ మనకు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. See you in the next vlog. Until then, bye for now. సో ఒకవేళ ఈ వీడియో నచ్చితే అది కాదు ముందు ఏదో చెప్తాం అనుకున్నా. దీనికన్నా మనకు ఇంకా నేచర్ హంట్ సిరీస్ లో మన ఆగురా అటు పెట్టి చెప్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు నేను. See you in the next vlog. Until then, bye for now. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది.